యోహాను వ్రాసినటువంటి సువార్త 20వ అధ్యాయము 24వ వచనమును 25వ వచనము. యేసు వచ్చినప్పుడు 12 మందిలో ఒకడైన దిదుమానబడిన తోమా వారితో లేకపోయాను గనుక తక్కిన శిష్యులు మేము ప్రభువును చూచితిమని అతనితో చెప్పగా అతడు నేను ఆయన చేతుల్లో మేకుల గురుతును చూచి నా వ్రేలు ఆ మేకుల గుర్తులను పెట్టి నా చెయ్యి ఆయన ప్రక్కలో ఉంచితేనే కాని నమ్మనని వారితో చెప్పాను. తోమా లేని కాలంలో శిష్యుల దగ్గరికి ప్రభు వచ్చి వారికి కనిపించారు, మాట్లాడారు. యేసు ప్రభువారు చనిపోయి తిరిగి లేచి అలా కనబడ్డారు. అయితే తోమా వచ్చిన తరువాత 10 మంది చెప్పారు, తోమా మేము ప్రభువును చూచామంటే తోమా అంటున్నాడు నేను నమ్మను, చనిపోయిన వ్యక్తి లేవడం ఎట్లా అంటే తోమాలో ఏముందంటే సందేహం లేక అనుమానము. అంతకంటే ముందు యాయిరు కుమార్తె చనిపోయిన కుమార్తెను యేసు బ్రతికించారు. ఇది తోమా చూచాడు, అయినా కానీ కార్యము నమ్మట్లేదు. ఒక విధవరాలుంది, ఒక్కడే కుమారుడు చనిపోయాడు, ఆ శవాన్ని తీసుకెళ్తున్నారు. యేసు వారు శవాన్ని ముట్టి కుమారుడు లెమ్మని చెప్పగానే ఆ చనిపోయిన అబ్బాయి బ్రతికాడు. తోమా చూచాడు, అయినా నమ్మట్లేదు. లాజరు చనిపోయి 4 రోజులు అయింది. యేసునాథుడు లాజర్ని బ్రతికించారు. ఆ కార్యాన్ని చూచాడు, అయినా కానీ ఇక్కడ అనుమానపడుతున్నాడు, సందేహం. మన జీవిత కాలంలో కూడా దేవుడు మనకు ఎన్నెన్ని కార్యాలు చేసినా కానీ, ఎన్ని చూచినా కానీ కొన్ని పర్యాయాలు అనుమానపడుతూ ఉంటాం, జరగదనుకుంటాము. ఇది కాదులే, ఇది అవ్వదులే, సందేహం. దేవుడు చెయ్యలేనిది ఏది లేదు, దేవునికి అసాధ్యమైంది ఏది లేదు, సమస్తం ఆయనకి సాధ్యమే. మనుషులకు అసాధ్యము కానీ దేవునికి సమస్తము సాధ్యం. మన జీవితంలో ఎన్ని అద్భుతాలు చూచినా కానీ కొన్ని శ్రమలు వచ్చినప్పుడు, కొన్ని బాధలు వచ్చినప్పుడు, కొన్ని ఇబ్బందులు వచ్చినప్పుడు మనం ఏమనుకుంటామంటే ఇది జరగదులే, ఇది కాదులే, ఇంతకు ముందు జరిగింది కదా, ఇంతకంటే ఎక్కువ అద్భుతం జరిగింది, ఇది ఎందుకు నమ్మవు? తోమా ఉన్నాడు, యేసు లాజరు 4వ రోజు లేపారు కదా, ఇక్కడ 3వ రోజు యేసు లేచారంటే నమ్మనంటాడే. ఎప్పుడు నమ్ముతావు? ఆయన చేతుల్లో మేకలు కొట్టారు, ఆ గాయాలు గుర్తుల్లో రేళ్లు పెట్టి ఆయన ప్రక్కలో బళ్ళె పోటు పొడిచారు. ఆ బళ్ళెపు పొడిచిన చోట్లో నా చెయ్యి పెట్టి, ఇక్కడేమో వ్రేలు పెట్టి, అక్కడ చెయ్యి పెట్టి చూస్తేనే కానీ నమ్మనన్నాడు తోమా. 8 రోజులైన తరువాత తోమా ఉండగా యేసు ప్రభువారు వచ్చారు. అంటే 11 మంది ఉన్నారు ఇప్పుడు. తోమా ఉండగా రాగానే తోమా ఇన్ని మాటలన్నాడేమో, చాలా భయపడుతున్నాడు. ప్రభు వచ్చేసారు, ఇదేంటి వీళ్ళు చెప్పిందంతా నిజమే అన్నమాట. యేసునాథుడు ఏమనాలి? తోమాని గట్టిగా కోప్పడాలి. ఏమయ్యా, నా కూడా ఉన్నావు కదా, నువ్వు నీళ్లను ద్రాక్షారసంగా మార్చినప్పుడు నువ్వు చూచావు కదా, 5 రొట్టెలు 2 చిన్న చేపలు 5,000 మంది తినగా 12 గంపలు మిగిలింది చూచావు కదా, గాలి తుఫాను ఆఫ్ చేయడం చూచావు కదా, చచ్చిపోయిన వాళ్ళు లేపబాటం చూచి నువ్వెందుకు నమ్మలేదు? అసలు నీవు నాకు దగ్గరికి వద్దు, నీవు నా వాడమే కాదు, నీకు నాకు సంబంధం లేదు, వెళ్ళిపో అనాలి. కానీ తోమా ఉండగా యేసునాథుడు అక్కడికి వచ్చారు. 27వ వచనాన్ని చూస్తే తరువాత తోమాను చూచి నీ వ్రేలు ఇటు చాచి నా చేతులు చూడుము, నీ చెయ్యి చాచి నా ప్రక్కలో ఉంచి అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండుమనెను. బోలో యేసు మహారాజుకో. తోమా మీద యేసునాథుడే కోపపడట్లేదు. తోమా ఇట్రా, చూడు నా గాయాలు చూడు, నా చేతుల్లో వ్రేళ్ళు పెట్టు, నా ప్రక్కలో చెయ్యి పెట్టు, నమ్ము, నువ్వు చూడు అంటే
ఎంత ప్రేమ కలిగినటువంటి తండ్రి. చాలామంది అనుకుంటారు, యేసు ప్రభు నన్ను చేర్చుకుంటారా, నేను పాపిని నన్ను చేర్చుకుంటారా, ఒకనాడు నేను దారి తప్పిన వ్యక్తిని నన్ను చేర్చుకుంటారా, యేసునాథుడు నన్ను వద్దు అంటారేమో, నన్ను కాదు అంటారేమో, నన్ను చేర్చుకుంటారా? ఖచ్చితంగా చేర్చుకుంటారు. ఇకను పాపము చేయొద్దు. కొంతమంది చేర్చుకున్నట్లుగా ఉండి అలాగే వెళ్ళిపోతారు రొటీన్గా. అది ఆయనకు అసహ్యం. నీవు తెలియని కాలంలో తప్పు చేశావు, ఖచ్చితంగా నేను చేర్చుకుంటారు. వ్యభిచారములో పట్టబడిన స్త్రీని యేసునాథుడు అన్నారు, అమ్మా నిన్నెవరు శిక్షించలేదా, నిన్ను శిక్షించను, ఇకను పాపము చేయకమన్నారు. మీలో ఎవరైనా కానీ యేసు నన్ను చేర్చుకోరేమో, యేసు నన్ను అసహించుకుంటారేమో. తోమాను అసహించుకోవాలి. తోమా, నువ్వు నాకు కనబడకయ్యా, ఏమయ్యా నువ్వు, నీ వ్రేళ్ళు నా గాయాల్లో పెట్టి చూస్తావా, నీ చెయ్యి నా పక్క గాయములో చెయ్యి పెట్టి చూస్తావా? ఇంత దారుణమా? కాదు, పోను అట్లా అనాలి. కానీ తోమా చూడు, నా గాయం చూడు, నీ వ్రేలి పెట్టు, నీ చెయ్యి పెట్టు, చూడు. తోమా ఏడ్చాడు. తోమా ఆయనతో నా ప్రభువా నా దేవా అనెను. నీవు నా ప్రభువి, నీవు నా దేవుడివి. ప్రభువు అనే మాటకు అర్థం ఏమిటంటే పరిపాలించేవారు. నన్ను పరిపాలించేది మీరే, నా దేవుడు మీరే. ప్రభునందు ప్రియులారా, ఈ తోమాతో ప్రభు అన్నారు, అవిశ్వాసివి కాక విశ్వాసివయుండును. అంటే దేవుడు ఎవరిని కోరుకుంటున్నారంటే విశ్వాసులు కావాలి. ఎంతమంది చర్చికి వచ్చారు అనే దానికంటే చర్చికి వచ్చిన వాళ్ళల్లో ఎంతమంది విశ్వాసులు ఉన్నారు. నేను ఇప్పుడో మాట అంటాను, విశ్వాసం ఓడిపోదు, విశ్వాసమునకు ఓటమి ఉండదు. యేసునందు విశ్వాసం ఉంచినటువంటి వ్యక్తి ఓడిపోయినట్లుగా కనిపించినా కానీ ఖచ్చితంగా గెలుస్తాడు. గెలుపు తనదే, విశ్వాసమునకు ఓటమి లేదు. బలో యేసు మహారాజుకు. అందుకనే మనందరము మొట్టమొదటిగా ఒక ఆస్తి సంపాదించుకోవాలి. ఏంటి చెప్పండి? విశ్వాసం. మీ పిల్లలకి ఇవ్వడానికి మీ దగ్గర ఏమీ లేదు, కానీ దేవునిపై విశ్వాసం ఉంటే అదే మీ పిల్లలకి కోట్ల రూపాయల ఆస్తి. విశ్వాసము సంపాదించండి. విశ్వాసము విశ్వాసము లేని విసుగుదల సమయాన విశ్వాసమిమ్మని వేడుకొనుము. ప్రభునందు ప్రియులరా, తోమరబడే వ్యక్తి 12 మంది శిష్యుల్లో ఒకడై ఉన్నాడు. ఇతను చేపలు పట్టేవాడై ఉన్నాడు. ఒకనాడు తోమా గారి యొక్క వృత్తి ఏమిటంటే చేపలు పట్టే జాలరి. ఈయన్ని థామస్ తితిమస్ అనే పిలువబడుతుండేవారు. థామస్ అనబడే మాటకు అర్థం అరబిక్ భాషలో కవలలు అని అర్థం. కాబట్టి థామస్ కవల పిల్లల్లో ఒకరని చెబుతారు, కొందరైతే ఇది బిరుదని చెబుతారు. ఈయన అసలైన పేరు యూదాస్ థామస్ అని అంటూ ఉంటారు. మొట్టమొదటిగా ఈ తోమాను గూర్చి యోహాను వ్రాసిన సువార్తలు 11వ అధ్యాయం 6వ వచనములో అతడు రోగి అయి ఉన్నాడని, అంటే లాజరు రోగి ఉన్నాడని యేసు విన్నప్పుడు తానున్న చోటనే ఇంకా 2 దినములు నిలిచెను. అటు పిమ్మట ఆయన మనము యూదయకు తిరిగి వెళ్ళుదామని తన శిష్యులతో చెప్పగా ఆయన శిష్యులు బోధకుడా ఇప్పుడే యూదులు నిన్ను రాళ్లతో కొట్ట చూచుచుండిరే, అక్కడికి తిరిగి వెళ్ళుదువా అని ఆయన అడిగిరి. అందుకు యేసు పగలు 12 గంటలు ఉన్నది కదా, ఒకడు పగటి వేళ నడిచిన ఎడల ఈ లోకపు వెలుగును చూచును గనుక తొట్రుపడడు. అయితే రాత్రి వేళ ఒకడు నడిచిన ఎడల వాని యందు వెలుగు లేదు గనుక వాడు తొట్రుపడునని చెప్పాను.
ఆయన ఈ మాటలు చెప్పిన తరువాత మన స్నేహితుడైన లాజరు నిద్రించుచున్నాడు. మన స్నేహితుడైన లాజరు నిద్రించుచున్నాడు. అతని మేలుకొల్ప వెళ్ళుచున్నానని వెళ్ళుచున్న వారితో చెప్పగా శిష్యులు ప్రభువా అతడు నిద్రించిన బాగుపడునని యేసు అతని మరణమును గూర్చి ఆ మాట చెప్పెను గాని వారు ఆయన నిద్ర విశ్రాంతిని గూర్చి చెప్పినను కావున యేసు లాజరు చనిపోయెను, మీరు నమ్మనట్లు నేను అక్కడ ఉండలేనని మీ నిమిత్తము సంతోషించుచున్నాను. ఆయనను అతని యొద్దకు మనం వెళ్ళుదము రండని స్పష్టముగా వారితో చెప్పగా అందుకు దిదుమానబడిన తోమా ఆయనతో కూడా చనిపోవుటకు మనమును వెళ్ళుదుమని తన తోడి శిష్యులతో తోమా ఒకనాడు అవిశ్వాసంగా మాట్లాడాడు. కానీ తోమా ఒకనాడు ఏమన్నాడంటే, లాజరు చనిపోయాడు, యేసు ప్రభువారు వెళుతున్నారు, శిష్యులతో చెబుతున్నారు రండి వెళదాం. అప్పటికి యేసు ప్రభువారిని రాళ్లతో కొట్టి చంపేయాలని చూస్తున్నారు. శిష్యులు అంటున్నారు, మిమ్మల్ని రాళ్లతో కొట్టి చంపాలి అనుకుంటుంటే ఈ టైంలో వెళ్ళడం ఏంటి అన్నారు. బయలుదేరి వెళ్ళాలి. అయితే శిష్యులందరూ కూడా ఏమవుతుందో అనే టైంలో తోమా ఏమంటున్నాడంటే, యేసుతో పాటు మనం కూడా చనిపోదాం, వెళదాం రండి. ఎంత విశ్వాసం అంటే ప్రభుతో పాటు మనం చనిపోదాం. ఈవేళ చాలా మందికి ప్రభువు మీద విశ్వాసం చాలా తక్కువ. వర్షం వచ్చిందనుకోండి, ప్రార్థనలోంచి వెళ్ళిపోతారు, ఎండుంటే వెళ్ళిపోతారు. విశ్వాసం అంటే ఎట్లా ఉండాలంటే, ఎలాగున్నా కానీ నేను ఉండాలి. అందుకే ఎక్కడైనా మన కార్యక్రమాలు వర్షం వస్తుంటే నేను అంటాను, రాయలసీమలో వర్షాల కొరకు ప్రార్థనలు చేస్తున్నాం. మనము కార్యక్రమాలు జరుగుతుంది, వర్షం వస్తుంది, తడుస్తా కార్యక్రమం చేద్దాం. ఒక రాత్రి తడిచినందువల్ల ఏమైపోము. అందులో దేవుని సన్నిధిలో ఆ వర్షములో ఉండడం ఎంత భాగ్యం. అది తెలియదు చాలా మందికి. కొంతమంది వర్షం వస్తే దేవుడు అక్కర్లేదు, ఎండ వస్తే దేవుడు అక్కర్లేదు, గాలి వస్తే దేవుడు అక్కర్లేదు, మేఘం పడితే మానేద్దాం ప్రార్థన. కొంతమంది ఎట్లా ఉంటారంటే, చర్చి ఎలా మానేద్దామా అని కారణాలు వెతుక్కుంటారు. మానేసినందువల్ల దేవునికి నష్టం కాదు, మనకే నష్టం. చెట్టు పైనుంచి పడిపోతే చెట్టుకు నష్టం కాదు, మనకు నష్టం. చెట్టు నీడ నుంచి మనం వెళ్ళిపోతే ఎండల్లో ఉంటాం, మనకి నష్టం. చెట్టుకేమి నష్టం కాదు. నా నీళ్ళు లేరు నాకు ఎట్లా అని చెట్టు అనుకోదు. చెట్టు నీడ నీ ఉంటే నీకు మేలు. చెట్టు నీడ విడిచిపెట్టి ఎండల్లోకి వెళ్ళిపోతే నష్టం నీకే. గమనించాలని దేవుని సేవకుడిగా మీ అందరికీ తెలియజేస్తూ, ఎంత విశ్వాసం ఉందంటే తోమాలో, ప్రభుతో పాటు మనం చనిపోదాం. అంతటి వాడు. యోహాను సువార్త 14వ అధ్యాయం 1 నుంచి 4 వచనాల వరకు, మీ హృదయమును కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు, నా యందు విశ్వాసం ఉంచుడి. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును. మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరచడం, నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద ఉండుటకు మిమ్మల్ని తీసుకొని పోవుదును. నేను వెళ్ళుచున్న స్థలమునకు మార్గము మీకు తెలియనని చెప్పాను. అందుకు తోమా, ప్రభువా ఎక్కడికి వెళ్ళుచున్నావో మాకు తెలియదే, ఆ మార్గం ఎలాగో తెలియనని ఆయన అడుగగా, యేసు ప్రభువారు అన్నారు, నేను వెళుతున్నాను పరలోకానికి, మీకు స్థలము సిద్ధపరచడానికి వెళ్తున్నాను. నేనుండు స్థలములో మీరుండు లాగున మరలా వస్తాను మిమ్మల్ని తీసుకెళ్ళటానికి. ఇవన్నీ చెబుతుంటే తోమా అడుగుతున్నాడు ధైర్యంగా, ప్రభువా ఎక్కడికి వెళ్ళుచున్నావు? ఆ మార్గం మాకు ఎలా తెలుసు? నేను పరలోకానికి వెళ్తున్నాను అన్నారు. నాకేం తెలుసు అంటే, యేసునాథుడు అంటున్నారు, నేనే మార్గము, సత్యము, జీవం. నేనే మార్గం, పరలోకానికి మోక్షానికి మార్గము నేనే మార్గం అయి ఉన్నాను. కనుక ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని విశ్వాసులారా, ఈ తోమా రీతిని మనము చూస్తే ధైర్యంగా యేసునాథుని అడిగి వేసినటువంటి, అంటే ఉన్నటువంటి ప్రశ్న, ఆ ప్రశ్న దేవుని అడిగేయటం. అందుకే నీకు ఎప్పుడైనా నీకు అర్థం కాని దాన్ని నువ్వు మోకరించి, ప్రవ్వా ఇది నాకు అర్థం కావట్లేదు అని అడగాలి.
గమనించే మాట ఏమిటంటే, తోమా ఏం చేశాడంటే తన లోపల ఉన్నటువంటి సందేహం ఎక్కడికి వెళ్తున్నారు ఏంటని ప్రభువుని అడిగి జవాబు పొందాడు. అలాగే అడిగి జవాబు పొందుట యేసునాథునికి ఉన్నటువంటి ఆ రీతి ఏమిటంటే, నీకు అనుమానముతో నేను తీసుకెళ్ళరు, సందేహాలతో తీసుకెళ్ళరు, నీ సందేహాన్ని నివృత్తి చేస్తారు. ఉన్న ప్రశ్నలకెల్లా ఉత్తరం ఇచ్చిన పరిశుద్ధ జనకుడవు దేవుడెవరు? ఒకడు దేవుడు నరుడునై ఒప్పెనెవరో, నరుడైన పాపమంటని నరుడెవండు, నరుడైన దేవుడుగా నున్న నరుడెవండు, అతడే యేసు క్రీస్తును రక్షణాధికారి, అతడే యేసు క్రీస్తును రక్షణాధికారి. బలో యేసు మహారాజుకో. తోమా ఆయనకున్న ప్రశ్నని యేసయ్యతో చెబితే యేసువారు ఆ ప్రశ్నకు సమాధానం చెప్పారు. నేను చిన్నప్పటి నుంచి ఒక గ్రామానికి వెళ్ళా. అక్కడ అరుగు మీద ఆరాధన చేసేవాడిని. 6 మంది 7 మంది 8 మంది వచ్చేవారు. ఆ తర్వాత కొన్ని రోజులకి ఒకరు మా స్థలంలో చిన్న పాక కొట్ట వేసుకోండి అని అన్నారు. అందులో ఒక కొట్ట వేసుకుని అందులో చేయటం జరిగేది. ఆ తర్వాత స్థలము కొనబడింది. నాకు చాలా సంతోషంగా ఉంది. సొంత స్థలం. నేను 6వ తరగతి నుంచి అక్కడికి వెళ్ళా ఆదివారం ఆరాధన చేయటానికి. ఆ స్థలములో మందిరం, ఆ మందిరం కట్టబడింది. దాన్ని ప్రతిష్ఠించటానికి పెద్ద అయ్యగారు వస్తున్నారు. ఆ టైంలో నేను మోకరించి, ప్రభువా స్థలము కొనబడింది, చర్చి కట్టబడింది, ఆ చర్చిలో నేను ఆరాధన చేయబోతున్నాను, నన్ను మీరు ఎలా వాడుకుంటారో మీ కృపతో వాడుకోండి, ఈ ప్రాంతాల్లో బలంగా సేవ చేయాలి అని అంటున్న 92వ సంవత్సరం అన్నమాట. ఇంకా ప్రతిష్ఠ అవ్వలేదు. ప్రతిష్టకు ముందే ప్రభు నాకు చెప్పింది ఏమిటంటే, నేను చూపించుచున్న రాయలసీమ ప్రాంతమైన అనంతపురం జిల్లా. అంటే నేనేంటంటే అక్కడే సేవ చేయాలి. ప్రభు ఏంటంటే, నువ్వు ఇది అనుకుంటున్నావు, ఇది కాదు, మీ చిత్తం ఏంటో నెరవేర్చండి, ఇక్కడ కాదు నా చిత్తం, వెళ్ళిపో, రాయలసీమకి వెళ్ళిపో. అక్కడైతే ఒక చర్చే పశ్చిమ గోదావరి జిల్లాలో అప్పుడు కట్టబడింది. కానీ ఈవేళ ఈ రాయలసీమ ప్రాంతంలో కావచ్చు, తెలంగాణలో, అటు కర్ణాటకలో ఎన్ని మందిరాలు బైబిల్ మిషన్ పక్షంగా ఎన్ని మందిరాలు కట్టబడి సేవలు జరుగుతున్నాయో ఎన్ని చోట్ల. యేసు మహారాజుకు సర్వచిత్తంబు నీదేనయ్యా, స్వరూపమిచ్చు కుమారివే, సర్వచిత్తంబు నీదేనయ్యా, సారిపైన సరి అయిన పాత్ర చేయుమయ్యా, సర్వేశ్వర ప్రభునందు ప్రియులారా, ఒకనాటి కాలంలో తోమా గారు యేసుతో పాటు వెళ్ళి చనిపోదామన్నాడు. ఒకనాడు తనకి ప్రభు చెప్పింది అర్థం కాకపోతే అడిగి కనుక్కున్నాడు. ఒకనాడు యేసు వారు లేచారంటే నమ్మలేనని, తర్వాత గాయాలు చూచి నమ్మాడు. నా ప్రభువా నా దేవా అన్నాడు. ఇటువంటి తోమా యేసు ప్రభు వారు పరమునకు వెళ్ళిన తర్వాత సేవ స్టార్ట్ చేశాడు. శిష్యులు 11 మంది, కొందరు స్త్రీలు మేడగదిలోకి వెళ్తే ఈ తోమా గారు ఆ గదిలోకి వెళ్ళాడు. 10 రోజులు ప్రార్థించారు. పైనుండి దేవుని యొక్క శక్తి వారందరి పైకి రావటం జరిగింది. పరిశుద్ధాత్మతో నింపబడ్డారు. వాళ్ళల్లో తోమా గారు కూడా ఉన్నారు. శిష్యులందరూ చెదిరిపోయి దేవుని సువార్త ప్రకటించడానికి వెళ్ళారు. ఈ తోమా మెసొపొతామియా ప్రాంతములో ఎడేసా పట్టణములో తన సేవను ప్రారంభించి
తోమా పోసుడైన తద్దయితో కలిసి బబులోనికి వెళ్ళారు. అటు తరువాత తాను మాత్రం ఒంటరిగా పారసీక దేశమందున్న అబియాబెనీలో సేవ చేయటానికి వెళ్ళారు. ఆ కాలమందు ఐగుప్తు పాలస్తీన దేశముల మధ్య జరుగుచుండిన వ్యాపారాన్ని బట్టి పరస్పర సంబంధాలు ఉండేవి. ఇదంతయు పారసీక దేశం మీదగానే జరుగుతుండేవి. మన దేశాన్ని గూర్చి విన్నటువంటి తోమా బయలుదేరి వచ్చి పంజాబ్ను పరిపాలించినటువంటి కుంద పోరస్ వద్ద కట్టడ నిపుణునిగా క్రీస్తు శకం 49లో జాయిన్ అయ్యాడు. ఆ రాజుగారి దగ్గర ఆ కట్టడాలు కడుతుంటే అక్కడికి వెళ్ళి కట్టడ నిపుణునిగా జాయిన్ అయి పనిచేశాడు. సేవ చేయటానికి వచ్చిన తోమా గారు ఈలోపు ఆ రాజుగారి యొక్క కుమారుడు చనిపోయాడట. యువరాజు అయినటువంటి ఘాట్ అనబడే వ్యక్తి మరణించినప్పుడు ఆ రాజు భయంకరంగా దుఃఖిస్తూ తన కొడుకు చచ్చిపోయాడని రోధిస్తుంటే తోమా వెళ్ళి యేసు నామములో ప్రార్థించగా ఆ రాకుమారుడు మళ్ళా బ్రతికాడు. బలో యేసు మహారాజుకు బ్రతకడాన్ని బట్టి రాజు క్రీస్తు నమ్ముకుని నీ దేవుడే నిజ దేవుడని చెప్పి తోమా సేవకు సహకరించటం మొదలుపెట్టాడు. ఆ కాలంలో తోమా గారు కేరళ ప్రాంతానికి వచ్చారు. వర్తక వాడ ఎక్కి క్రీస్తు 52లో మల్బార్ అనే ప్రాంతం సముద్ర తీరమందున్న గిరంగనూరులో దిగారు. అప్పుడు ముసిరీస్ అని పిలువబడిన ఈ వాడరేవు కేరళ కొచ్చిన్ సమీపంలో ఉండేది. గిరంగనూరు, పారూర్, కోకమంగళం, కాయల్, నిరణం, కొల్లం అని 7 స్థలాల్లో తోమా గారు సంఘాలు స్థాపించారు. ఆ సంఘాలకి తర్వాత మార్తోమా సంఘములనబడే పేరు వచ్చింది. ఈ సంఘం పరామర్శించిన ఇద్దరిని అభిషేకించి వారికి బాధ్యతలు అప్పగించి తోమా తూర్పు తట్టు ప్రయాణము చేసి పలు ప్రాంతాలు తిరిగి అనేకులకు క్రీస్తులో నడిపించి పాండ్య రాజుల్లో ఒకరిని క్రీస్తును వెంబడించుటకు నడిపించినట్లుగా చెప్పబడుచున్నది. మన దేశపు తూర్పు దరికి చేరిన తోమా అక్కడి సముద్ర మార్గముగా చైనా దేశం వెళ్ళి అక్కడ కొంతకాలం సేవ చేశారు. తరువాత తిరిగి మన దేశానికి వచ్చి చెన్నై పట్టణంలో సేవ జరిగిస్తూ ఉన్నారు. మైలాపూర్లో తోమా చేసిన సేవను చూచిన కొంతమంది పూజారులు ఆయన చంపడానికి పన్నాగాలు పన్నారు. మిస్తి అనే రాజు కూడా వారికి తోడ్పడ్డాడు. లిటిల్ మౌంట్ అనబడే స్థలమందున గుహలోనికి వెళ్ళి తోమా గారు ప్రార్థించేవారు. అలా రోజు ప్రార్థిస్తుండగా ఆ పూజారులు బల్డిములతో వెళ్ళి గుహలో ప్రార్థిస్తున్న తోమా గారిని భయంకరంగా పొడిచారు. ఆయన గుహలోంచి బయటకు వస్తూ ఆ కొండ దగ్గర తన ప్రాణాన్ని విడిచారు. అందుకే దాన్ని సెయింట్ థామస్ మౌంట్ క్రీస్తు శకం 72వ సంవత్సరంలో ఆయన చనిపోయారు. ఆయన మృతదేహాన్ని తీసుకెళ్ళి మైలాపూర్లో ఒక చర్చ్ కట్టి అక్కడ పెట్టారు. నేటి వరకు ఆ సమాధి మనము చూస్తాం. గమనించేటువంటి మాట ఏమిటంటే, ప్రభునందు ప్రియులరా, ఇది తోమా యొక్క చరిత్ర వృత్తాంతమని దేవుని సేవకునిగా తెలియజేస్తూ ఒకనాడు యేసు ఎవరో నేను ఎరుగనని బొంకినటువంటి పేతురు గొప్ప సేవకుడయ్యాడు. తోమా గారు యేసు గాయాల్లో వ్రేలు పెడితేనేగా నమ్మనన్నాడు. అట్లాంటి తోమా మార్పు చెంది నా ప్రభువా నా దేవా అన్నాడు. ప్రభునందు ప్రియులారా, వ్యాపారాల టైంలో సముద్రము వాడలు ఈ రోజు వరకు కూడా, అంటే విమానాలు ఉన్నాయి కానీ వాడలంతా ఎక్కువ. అప్పుడు వ్యాపారాలన్నీ వాడల్లో వెళ్ళేది. జనాలు వాడల్లో తీసుకెళ్ళేవారు. తోమా గారు అనుకున్నారట, శిష్యులు 12 మంది చీట్లు వేసుకున్నారట, ఎవరు ఏ ప్రాంతానికి వెళ్దాం. తోమా గారు అనుకున్నారట, నాకు ఏ ప్రాంతమైనా రావచ్చు కానీ భారతదేశం రాకూడదు అనుకున్నాడట. భారతదేశం వస్తే అక్కడికి వెళ్ళి చెప్పడం కష్టం అనుకున్నాడట. కానీ ఆయనకు వచ్చిన చీటి భారతదేశం చీటి వచ్చింది. కానీ తోమా గారట, ఏం వెళ్తానులే, అక్కడికి వెళ్తే నన్ను చంపేస్తారేమో, ఏమిట్లే అని అనుకుని కొన్ని రోజులు గడిచినాయి. బజార్లో కూరగాయలు కొన్నారట. ఒక ఆయన వచ్చి చేయి పట్టుకున్నాడట.
తోమాను చేయి పట్టుకుని రా అని తీసుకెళ్ళి ఎక్కడికి అన్నాడు. మాట్లాడుకు రా అన్నాడు. ఎక్కడికి అన్నాడు. ఎక్కడికి ఏంటి, రావు కూర్చో. వాడిలో తీసుకెళ్ళి పెట్టాడట. ఎక్కడికండి, నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నారు మీరు? భారతదేశానికి అన్నాడట. అమ్మో అక్కడికి మాత్రం రాను, నువ్వు వస్తానన్నా రానన్నా నిన్ను తీసుకెళ్తా అన్నారట. అసలు నన్ను తీసుకెళ్తాకి నీవెవడవు? అసలు నీకేమి సంబంధం? నేనెవరినో తెలుసా? నా పేరేంటో తెలుసా? నన్ను చూచి ఏమనుకున్నావు? ఎవరు అనుకున్నాను నా దగ్గరికి వచ్చేవేమో, నన్ను ఎవరు అనుకున్నావేమో. నా పేరు తోమా, దితుమానబడిన. తెలుసో నీ పేరు దితుమానబడిన తోమా, తెలుసో, రా కూర్చో. ఏంటండి ఇదంతా? ఎక్కడ తీసుకెళ్తున్నారు నన్ను? భారతదేశానికి. అసలు ఏంటి నన్ను తీసుకెళ్ళే అధికారం మీకు ఎక్కడ? నిన్ను కొనుక్కున్నాను కాబట్టి అన్నట ఆయన. నన్ను కొనుక్కోవడం ఏంటయ్యా నువ్వు? నేను డబ్బున్న వాడినే, పేదోడినేం కాదు. నన్ను కొనుక్కోటానికి నీకు నన్ను అమ్మింది ఎవరయ్యా అని అంటే, ఆ సముద్ర ఒడ్డున యేసు ప్రభువారు నిలబడి, తోమా నిన్ను అమ్మింది నేనే అన్నారట అక్కడ నిలబడి. బోలో యేసు మహారాజుకో. అమ్మితేనే కానీ వెళ్ళేలాగలేడైనా దేవుడు ఎలాగోలాగున పంపించుకుంటారు. యోనా ఉన్నాడు, ఇంకో వాడెక్కేసి వెళ్ళిపోతున్నాడు. దేవుడు పంపించారా పంపించలేదా? చేప కడుపులో పెట్టి చేపే ప్రయాణం చేసింది సముద్రంలో. మా నాన్నగారు ఇది అన్నారు, నువ్వు రాయలసీమకే వాళ్ళ మాటలు వీళ్ళ మాటలని మానేసవా? దేవుడు ఎలాగోలాగు నేను పంపిస్తారు, జాగ్రత్త అన్నారు. ఎవరిని ఎక్కడికి పంపించాలో ఆయన చేసుకుంటారు, జరిగిస్తారు. తోమాను గూర్చి విన్నవారులారా, మనం అవిశ్వాసులుగా ఉందామా? విశ్వాసులుగా ఉందామా? విశ్వాసులుగా ఉందాం. విశ్వాసుల కొరకే ప్రభు ఈ లోకానికి వచ్చి సిలువ వేయబడ్డారు. విశ్వాసులుగా తయారు చేయబడ్డారు. యేసు చనిపోయారు, సమాధి చేయబడ్డారు, తిరిగి లేచారు, పరమునకు వెళ్ళారు. యేసు రాబోతున్నారు. ఆయన రాకడకు సిద్ధపడి మేఘమెక్కే భాగ్యం మెండుగా దేవుడు దయచేయనుగాక.